ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు ప్రవళిక. నేను చెప్పే సాక్ష్యం ఏమంటే, నాకు లెఫ్ట్ సైడ్ చెస్ట్లో చిన్న గడ్డలాగా అయింది. అయితే నేను 3 days వరకు ఎవరికి చెప్పుకోలేదు. 4th day మా మమ్మీకి చెప్పినప్పుడు ఆమె చాలా భయపడిపోయింది. హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అనింది. అయితే నేను చెప్పిన, అవన్నీ ఏమొద్దు, నేను విశ్వాసంగా దేవునిలో ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు సరే అనింది. నేను 3:30 ప్రేయర్లో పాల్గొని ప్రార్థన చేసినప్పుడు దాని గురించి మా అమ్మ ఏ రోజైతే హాస్పిటల్కి వెళ్దామనిందో అదే రోజు అది మొత్తం లేకుండా పోయింది. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంకొకటి ఏమంటే, నాకు గొంతులో వాటర్ కూడా మింగనీకి రాకుండా నొప్పిగా ఉండే. అంతేకాదు, ఇక్కడ మొత్తం ఉబ్బిపోయింది మెడ అంతా. అన్నం తినడానికి రాలేదు, వాటర్ తాగడానికి రాలేదు. 4-5 days చాలా ఇబ్బందిగా ఉండే. దాని గురించి కూడా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు దాని నుంచి విడుదల దయచేశాడు. అంతేకాదు, నాకు లెఫ్ట్ హ్యాండ్ చిన్న వాటర్ గ్లాస్ కూడా పట్టుకోవడానికి రాలేదు. అయితే దాని గురించి కూడా నేను ప్రార్థన చేసినప్పుడు ఆ పెయిన్ నేను డైలీ చేస్తున్నప్పుడు ఆ పెయిన్ ఎప్పుడు తగ్గిపోయిందో కూడా నాకు తెలీదు. దేవుడు ఆ రీతిగా నాకు ఇన్ని ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇంతే నా సాక్ష్యం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ సాక్ష్యాలు చెప్పే అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఏమంటే, మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక అంటారు కదా. మరి అలాంటప్పుడు దేవుని దగ్గర నుంచి మీరు ఎంత ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీ పట్ల జరిగించినప్పుడు అది చిన్న సాక్ష్యం ఎలా అవుతుంది? మీకు జరిగిన మేలులన్నీ అందరికీ తెలియడానికి మీరు చెప్తారు కదా. అందరికీ తెలియడానికే కదా మీరు చెప్పేది. అలాంటప్పుడు చిన్న సాక్ష్యం అనొద్దు కదా. దయచేసి తప్పుగా మాట్లాడితే క్షమించండి.